సెంట్రల్ లైబ్రరీ దగ్గర నిఘా పెంచిండ్రు పోలీసులతోటి. అంతేకాదు 4 సీసీ కెమెరాలను కూడా పెట్టినారు. అట్లాగే పోలీసు పహారా ఎక్కువగా ఉంది అంటున్నారు. ఇవన్నీ అరేంజ్ చేసినటువంటి లైబ్రరీ మేనేజ్మెంట్ ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని పెంచలేకపోతుంది? కనీస అవసరాలకు ఈవెన్ లేడీస్ వెళ్ళలేని సిచ్యువేషన్లో అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయని విన్నా. సో నిజంగానే అక్కడ సిచ్యువేషన్ వరస్ట్గా ఉంటుందా ఏంటి? కనీసం చదువుకోవడానికి మీకు అనుకూలంగా స్థలం ఉందా అక్కడ? అక్క ఒక విషయం, ఇవన్నీ చెప్పే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అవి నవీన్ పట్నాయక్ మా జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటుంది కదా, ప్రజాప్రభుత్వం కాదు, ఇది పైశాచిక ప్రభుత్వం. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఈ రోజున మా అంటే జనార్దన్ అన్న వాళ్ళు కానీ మేమంతా కూడా ఒక టీమ్గా ఏర్పరిచి, అంటే వాళ్ళొక వ్యూహం లాగా వాళ్ళు బస్ యాత్రలు చేస్తే మేము గిరిజన ధనాలు తిరగడం ఆ విధంగా చేసుకున్నాం. అంటే నా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గంలో 20 మెంబర్స్ని పెట్టి నేను మళ్ళీ ఏం చేసిన అంటే మిర్యాలగూడ, తుంగతుర్తి అటు సైడ్ మా లంబాడి తండాలు ఉంటాయి అన్నమాట. సో మా వాళ్ళని కూడా నేను మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలి అని మేము ఆ యొక్క ప్లకార్డ్స్ పట్టుకొని తిరిగినాం. ఎందుకంటే జియో నంబర్ 46 అనేది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో పెద్దగా మోసం అనమాట అది. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు సీవరాబు సార్ ఏమన్నారంటే ఐటీ మినిస్టర్, ఈ జియో నంబర్ 46 అనేది ఈ గ్రామీణ ప్రాంత మెరిట్ అభ్యర్థులకి ఒక ఉరితాడు లాంటిదని చెప్పేసి మాట్లాడు. మమ్మల్ని అందరినీ ఉసుగు కొలిపి ధర్నా చౌకుల పర్మిషన్ వాళ్ళు తీసుకొని హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళంతా కూడా మాతో ధర్నాలు చెప్పించారు. మరి ఈ రోజున పేటర్స్లు అంటున్నారు కదా, మరి మీరే కదా స్వయంగా ఆ రోజున అక్కడ ధర్నా చౌకులు మీరు పర్మిషన్ మనం ధర్నాలు చెప్పించారు కదా. అంటే ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి మనం? పైశాచిక ఆనందం కదా. అంటే మమ్మల్ని మభ్యపెట్టి మాయ మాటలతోని ఈరోజు మీరు అధికారం ఎక్కిన తర్వాత మమ్మల్ని ఇంత ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీన్ని పైశాచిక తత్వం అంటున్నా నేను. అందుకోసం ఇది పైశాచిక ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నా. ప్రూఫ్ నా దగ్గర ఉంది. బయటికి వస్తే కూడా 144 సెక్షన్ ఎప్పుడన్నా చూసిండ్రా? అశోక్ నగర్ లో 144 సెక్షన్ విధించడం, హైదరాబాద్ మొత్తం కూడా అంటే నిరుద్యోగుల విషయంలోనే ఆ సెక్షన్ ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఎస్పెషల్ ఎందుకంటే మా మీద వాళ్ళు నిఘా పెట్టిలు. అంటే ఒకటి వీళ్ళకి కూడా కొంత ఏమనుకుంటుందంటే, ఈ యొక్క ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మేధావులంతా కూడా మనము ఉండేది ఇంకొక 2 సంవత్సరాలు కావచ్చు, ఇంకా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాదని వాళ్ళకి తెలిసిపోయింది. మనం పైశాచిక ఆనందం పొందామని చెప్పేసి వాళ్ళు మాతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ సార్ ఉన్నారు. నేను నిన్న వెళ్ళాలనుకున్నా కానీ కొంచెం మా ఫ్రెండ్కి హెల్త్ కండిషన్ బాగాలేక హాస్పిటల్కి వెళ్ళినాక అద్దంకి దయాకర్ సార్కి ఒక విషయం సూటిగా అడుగుతున్నా. పిల్లి సార్కలు పెట్టుకున్నంత మాత్రాన పులి కాదంట. ఇప్పుడు నేను పులి లెక్క వచ్చింది నిన్న. నువ్వు పులి ఎప్పుడైతావు అంటే మాకు నోటిఫికేషన్ ఇప్పిస్తే నువ్వు పులివి అవుతావు, లేకపోతే నువ్వేమవుతావు? పిల్లివి అవుతావు. సో దొంగలు పడ్డ 6 నెలల కుక్కర్ మురిగినట్టుగా నువ్వు ఇవాళ గుర్తుకొచ్చినావు మేము చర్చ రావడానికి. అంటే 18 నెలల కాబట్టి మేము రోడ్ల పైన తిరుగుతుంటే, ధర్నాలు పెట్టుకుంటుంటే, అక్కడిక్కడ మొత్తుకుంటుంటే మీకు ఎప్పుడు గుర్తురాని మేము ఈ రోజున నువ్వు వచ్చి ఏదో సర్కస్ పెట్టినట్టుగా అందరినీ అలరించడానికి నవ్వులాటలాగా కొన్ని రోజులతో మాట్లాడితే వీళ్ళు ఆగుతారు. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోతాయి. ముందుంది సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అనేసి ఈ ఎలక్షన్స్ తోటి మళ్ళీ ఇంకొక సంవత్సరం నెట్టేసుకుంటూ వచ్చేస్తారు. మరి ఎట్లా అసలు మీ విషయంలో ఎవరితో ఇప్పుడున్న వాళ్ళతోటి ఎంత ఫైట్ చేసినా అయితలేదు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగితే అది కుదరట్లేదు. కనీసం ఆయన వస్తాడా అంటే కాదు. సో మధ్యవర్తులను పంపించే ప్రయత్నమే ఇప్పటివరకు నడిచింది. ఎట్లా మీ సమస్యను ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలనుకుంటున్నారు? నోటిఫికేషన్స్ని విడుదల చేయడంలో ఎందుకు జాప్యం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటారు? సూటి ప్రశ్న గవర్నమెంట్. అక్క ఒకటే విషయం అక్క, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము రేవంత్ రెడ్డి సార్ని కలిసి స్వయంగా మాట్లాడమంటే మాకు అవకాశం ఇస్తలేడు. సినిమా హీరోల దగ్గర పోతున్నారు, వీళ్ళ దగ్గర పోయి కలిసి వాళ్ళని పోయి డప్పు కొడుతున్నారు. వీళ్ళు మేము కష్టపడే నిరుద్యోగులను చూడడానికి రావట్లేదు, మా బాధలు వినడానికి వీళ్ళు రావట్లేదు. ఇప్పుడు ఈరోజు డిఎస్సీ అభ్యర్థులు కూడా వాళ్ళు ఇలా అక్కడ యాదాద్రి గుట్ట నుంచి వీళ్ళు పాదయాత్ర చేయబోతున్నారు. అంటే ఇలా చేస్తున్నా మా యొక్క సమస్య వాళ్ళ దగ్గర పోతుందని చెప్పి ఉద్దేశంతో అపాయింట్మెంట్ ఇస్తలేరు కదా. కాబట్టి వాళ్ళ ఇష్యూ చెప్పుకోవడానికి ఎన్నో మీడియా ఛానల్ మీరు సహకారం మాకు అందిస్తున్నారు చెప్పాలంటే మీడియా మిత్రులందరూ కూడా. సో మీ ద్వారా ఎంత చెప్పినా కూడా వాళ్ళకి తెలుసు ఇంటర్నెట్ నుంచి ఈ విషయం పోతుంది, కానీ స్పందిస్తలేరు. కానీ పాదయాత్రనే చేద్దాం, ఒక 4-5 రోజులు చేద్దాం, అట్లనే వాళ్ళకి నోటీస్ అయితే చెప్పి ఉద్దేశించుకొని రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి సార్ గారికి ఒకటి సూటిగా ప్రశ్న ఇస్తున్నాం. తప్పకుండా మీరు లోకల్ బాడీ ఎలక్షన్ బిఫోరే నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. జీపీఓ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, డిఎస్సీ కానీ ఇవన్నీ కూడా ఇస్తేనే బాగుంటుంది. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో నిరుద్యోగులందరూ కూడా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారక్క. ఇది నా మాట కాదు, మీరు తెలుసుకోండి. కాకపోతే మొన్న అందరూ కూడా మన డిఎస్సీ అభ్యర్థులు కానీ ఇంకా చాలామంది వాళ్ళు నోటీస్ జారీ చేసేళ్ళు, మేము ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాము నోటిఫికేషన్ రాకపోతే అని చెప్పేసి. సో కాబట్టి ఇలాంటి పరిస్థితి మనకు తెలంగాణలో ఉంది. వేరే రాష్ట్రాలలో ఏమో ఆ నిరుద్యోగులంతా కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశం వస్తే చదువుకుంటున్నారు, మనకడేమో ఇట్లా ఈ తిప్పలు వచ్చి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పెద్దగా నిరుద్యోగులతోటి అవసరం లేదేమో అన్నట్టు రైతులను రుణమాఫీ చేసే విషయంలో గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా 100% చేసేసినామంటారు. రైతు భరోసా ఇచ్చేసినామంటారు. ఇంద్రమ్మ ఇల్లులు శంకుస్థాపనలు, ఇంద్రమ్మ ఇల్లుల పంపిణీలు ఇట్లాంటివి చేస్తున్నారు. అంటే రైతులని కొంత వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళే గెలుస్తారనేసి ఒక భావనలో ఉన్నారనుకోవట్లేదా మీరు? అక్క రైతులకు మేము ఏదో చేస్తున్నాము, వాళ్ళందరూ కూడా మా పక్షాన ఉన్నారని అనుకుంటున్నాను. కానీ ఈ విషయానికి ఒకటే క్వశ్చన్, ఒక్కసారి స్వయంగా వాళ్ళే రైతుల కాడికి పోతే
వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి భావం ఏందో వీళ్ళకి తెలిసిపోతుంది. నేను ఇంకా చెప్పనవసరం లేదు. రోజు వీడియోలో చూస్తున్నాము ఒక్కొక్క మహిళలు ఎలా మాట్లాడుతున్నారు, రైతు ఎలా బాధపడుతున్నాడు, వాళ్ళకి యూరియాలు రాక ఏం రాక కరెంట్ అందక వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది మన తెలంగాణలో. కాబట్టి ఇలా మనం చెప్పడం కాదు, వీళ్ళు స్వయంగా పోతే తెలుస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 18 ఏళ్ళలో ఎంత వ్యతిరేకత వచ్చింది అనేది వీళ్ళు కళ్ళారా చూడొచ్చు.